ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 31 అధ్యాయము 30 వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అందము చేత ఎంతోమంది మోసం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే యెహోవా చెప్పేది ఏది అంటే, పై రూపమును ఎవరైతే లక్ష్య పెడతారో, హల్లెలూయా, ఈ లోకంలో శరీరానుసారముగా మనుష్య రీతిగా ఏదైతే పైన ఉన్నటువంటి రూపాన్ని లక్ష్య పెడతారో అదంతా కూడా వ్యర్థమే. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఎంతో అందంగా ఉంటారు, ఎంతగానో మంచిగా ఉంటారు, అయితే వారి హృదయ బుద్ధి మంచిగా ఉండదు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని మాట సెలవిస్తా ఉన్నటువంటి మాట, యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, హల్లెలూయా, ఈరోజు నువ్వు నల్లంగా ఉండొచ్చు, తెల్లంగా ఉండొచ్చు, లేకపోతే ఎర్రంగా ఉండొచ్చు, అసలుకి మనిషి రూపమే నీకు బాగలేకపోయి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో నీవు అనేక మంది దగ్గర కొనియాడబడతావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదేదో అలంకరించుకొని నీ శరీరానికి అంతటికి ఏవేవో రాసుకొని ఏదేదో లిప్టిక్ అనేసి లేకపోతే మేకప్లు అనేసి ఇవన్నీ నువ్వు అలంకరించుకున్నప్పటికీ ఆ అందము అంతా కూడా, ఆ సౌందర్యం అంతా కూడా వ్యర్థమే. హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క పెదవుల మీద చిరునవ్వు, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వాక్యమును చదువుతూ అనేక మందిని కట్టేటువంటి బిడ్డగా ఎప్పుడైతే ఉంటావో అట్టి యొక్క స్త్రీ కొనియాడబడును అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ అందంతో విర్రవీగుతానే ఉన్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయితే దేవుడు నీ అందాన్ని కలగజేసింది ఏదో పాపము చేయడానికో, లేకపోతే శరీరాన్ని అమ్ముకోవడానికో, లేకపోతే వ్యభిచారము చేయనీకో, లేకపోతే ఏదేదో చేయనికి కాదు. కానీ నీ శరీరాన్ని దేవుడు కలగజేసింది నిన్ను బట్టి అనేక మందిని మహిమపరచుటకు. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే రూతు జీవితాన్ని చూసుకున్న, నయోమి జీవితాన్ని తీసుకున్న, మనము దెబోరా జీవితాన్ని తీసుకున్న, ఎస్తేరు జీవితాన్ని తీసుకున్న, హన్నా జీవితాన్ని తీసుకున్న, వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు, దేవుని పని చేసేటువంటి వారు. వారందరూ కూడా దేవుని సన్నిధిలో కొనియాడబడినటువంటి వారు, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించినటువంటి వారు. హల్లెలూయా. ఈరోజు వారు అందంగా ఉన్నారే అనేసి విర్రవీగలేదు, అందాన్ని బట్టి రెచ్చిపోలేదు. అయితే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించారు. దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదించి ఈరోజు అనేక మంది మీ వారి గురించి ఒక పుణ్య స్త్రీల వల్లే మనం మాట్లాడుకుంటా ఉన్నామంటే, ధైర్యవంతులైనటువంటి స్త్రీలుగా మనం మాట్లాడుకుంటా ఉన్నామంటే కేవలం దేవుని కృప అయి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎట్టి రీతిగా నువ్వు జీవిస్తా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఈ లోకంలోనైనా శరీరానుసారమైనటువంటి అందం, సౌందర్యం వ్యర్థం, నా యందు భయభక్తులు కలిగి ఉండుటయే క్షేమం అని నేను తండ్రి నువ్వు మాట్లాడి ఉంటున్నావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.